అందరికీ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. దాంతోపాటు టీఆర్ఎస్ నాయకత్వానికి కూడా మాకు అండ ఉండి ఈ అవకాశాన్ని కల్పించినందుకు ఆ పార్టీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యమైన విషయం, ప్రభుత్వం మా మీద ఒక చెడు ప్రచారం చేస్తుంది. ఏంటంటే వీళ్ళు డబ్బులు తీసుకున్నారు, లక్షలాది రూపాయలు పోగు చేసుకున్నారు, డబ్బులు తీసుకుంటున్నారని ఈ ప్రచారం చేస్తుంది. ఇండ్లు కూల్చేసినందుకు ఎంత దౌర్జన్యం చేశారో అని మేము మొత్తుకుంటుంటే ఆ ఇండ్లు కూల్చిన వారికి, పేదవాళ్ళ ఇండ్లు కూల్చినందుకు ఎంక్వైరీ చేసి ఇండ్లు ఇవ్వాల్సింది పోయి ఆ ప్రచారం, చెడు ప్రచారం చేస్తారు. లక్షలాది రూపాయలు మరి వీళ్ళు దండుకున్నారు. అవును, నిజమే. నిజంగా లక్షలాది రూపాయలు కాదు, కోట్ల రూపాయలు తీసుకోవడం మాత్రం వాస్తవం. అది ఎవరి వల్ల ఖర్చు అయినంత డబ్బు ప్రజాధనం. అంటే నీళ్లు, కరెంటు ప్రభుత్వం సప్లై చేయలేదు, దానికోసం మేము పెట్టుకున్నాం డబ్బులు. కరెంటు సప్లై చేయలేదు, దానికోసం మేము పెట్టుకున్నాం. 10 కేసులు నాయకుల మీద, పోరాడుతున్న గ్రామీణ పేదల సంఘ నాయకుల మీద కేసులు పెడుతుంది. దానికోసం డబ్బులు, పేద ప్రజల డబ్బులను ఉపయోగించాల్సి వచ్చింది. కోట్ల రూపాయలు ఖర్చు కావటానికి కారణం ఈ ప్రభుత్వం. దొంగ దొంగే దొంగ దొంగ అన్న తీరుగుందండి మా వెలుగుబట్ల గ్రామంలో, భూదాను కాలనీలో. వీడు దొంగతనంగా వచ్చి మా ఇల్లు కూల్చేస్తుంటే అరే దొంగ దొంగ అని మేము అంటుంటే వాడు తిరిగి దొంగ అనుకుంటూ పోతాడు. ఎవడండి పట్టుకునేది అనుకుంటున్నారు? ఖబర్దార్, మా ప్రాణాలు పోయినా సరే భూదాన వెలుగుమట్ల భూమిలో ఖచ్చితంగా 62 ఎకరాల 7 గుంటల భూమిని అది సాధించే వరకు దయచేసి మిత్రులందరూ కూడా, మీడియా మిత్రులు కూడా మాకు సహకరిస్తే, టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కూడా మాకు, మా గ్రామీణ పేద సంఘం మా అందరికీ మాకు సహకరిస్తే మా ప్రాణాలు తెగించైనా సరే ఆ భూదాన భూమి మీద మేము ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడి ఉంటామని మేము తెలియజేస్తున్నామండి. ఈ లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు వసూలు చేసుకున్న ఒక క్యాండిడేట్ ఉండండి, ఈ గమనించట్లేదు. గ్రామీణ పేదల సంఘం మీద తోసేస్తున్నారు, కోట్లాది రూపాయలు వసూలు. దానికి సంబంధించిన లెక్కలండి, 2 కోట్ల పైన డబ్బులు, 2,50,00,000 దాకా ఎంత ఖర్చు అయింది ఈ 10 సంవత్సరాలలో, ఈ యొక్క పోరాటంలో ఎంత ఖర్చు అయింది పోలీస్ డిపార్ట్మెంట్కి, దానికి సంబంధించినన్ని చూపెట్టారండి. ₹1 తినలేదండి ఆ నాయకత్వం. ఒకళ్ళు తిన్నా ఖర్చు చేసుకున్నా కానీ ఈ తిరుగులకి, కోర్టు కేసులకి, ఈ ప్రతి దానికి ఖర్చు అయిపోతున్నాయండి డబ్బులు. ఇది గవర్నమెంట్ వారు చెడు ప్రచారం ఈ విధంగా నాయకత్వం మీద ఈ విధంగా బురద తల్లుతుంది. ఒక క్యాండిడేట్ ఉండండి, ఆయన కోట్ల రూపాయలు దండుకుండవు. అక్కడున్న నాయకుడు కోటేశ్వరరావు అని, కమ్మ కులానికి చెందిన వ్యక్తి, ఆయన కోట్ల రూపాయలు దండుకొని ఏం చేసిందంటే ఆ పార్టీ వాళ్ళు కూర్చోబెట్టి, గ్రామీణ పేదల సంఘం కూర్చోబెట్టి, నువ్వు ఇంత ధనాన్ని అక్రమంగా ప్రజల సొమ్ము తినుకుంటా ఇక్కడ ప్రజల మధ్య లేకుండా నువ్వు సిటీలో లగ్జరీగా బతుకుతున్నావని గ్రామీణ పేదల సంఘం నాయకులు కూర్చోబెట్టి హెచ్చరిస్తే దాన్ని మింగుడు పడక ఆయన గవర్నమెంట్ వైపు ఆయన మొగ్గు చూపిండు. నాకు ఇవన్నీ కక్కిస్తారు డబ్బులు అని చెప్పేసి గవర్నమెంట్ అధికారుల వైపు మొగ్గు చూపిండు. అధికారులకి ఆయన కొంబు కాసి అందరి పేర్లు రాసి, మరి ఎవరైతే ఈరోజు మాకు ఇండ్లు కూడా రావండి, ఇల్లు రావు మాకు. ఈ ఫోటోలు చూస్తున్నారు, మాకైతే ఇండ్లు రావు, మాకు ఇల్లు లేవు, ఒక్క పుంట భూమి కూడా మాకు లేదండి. 100 గజాలు వచ్చినందుకు సంతోషపడి, నా బిడ్డలకి 100 గజాలు వచ్చినందుకు సంతోషపడి టౌన్లో చేరుకున్నామని సంతోషపడ్డాం. ఆ ఇల్లు కూడా నేలమట్టం చేసేసారు. దిక్కు చూసి దొంగలు లెక్క తిరుగుతున్నామండి. ఈ నాయకత్వం అంత ఒక్కలు కాదు, ఈ బిడ్డలందరూ దొంగలు లెక్క టౌన్లలో ఎక్కడ పడితే అక్కడ తిరిగే పరిస్థితి. వాళ్ళు ఆ విధంగా, ప్రభుత్వం ఈ విధంగా న్యాయం కోసం పోరాడుతున్న వాళ్ళని, చట్టం కోసం పోరాడుతున్న వాళ్ళని దొంగలుగా చిత్రీకరించారు. చట్టాన్ని కాపాడుతున్న వాళ్ళే దొంగలై ఉంటున్నారు. దయచేసి మీడియా వాళ్ళు ఇది దృష్టిలో పెట్టుకోవాలని, మీరు కూడా సహకరించాలని, ఈ యొక్క న్యాయం కోసం మీ వంతుగా మా యొక్క గ్రామీణ పేదల సంఘానికి పోరాడుతున్న వారికి మీరు అండగా ఉంటే, అదే టీఆర్ఎస్ పార్టీ కూడా మాకు అండగా ఉంటే మాకు బలం ఉంటుందండి. ఈ బలాన్ని తగ్గించాలని, ఈ ఉద్యమాన్ని దెబ్బతీయాలని, మీకు ఇండ్లు ఇస్తాం 150 మంది 200 మందికి మీకు ఎక్కడో ఇండ్లు ఇస్తా ఉంటున్నారు. ఈ విధంగా సగం మందిని జనాల్ని చీల్చి ఈ ఉద్యమాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. దయచేసి ఈ విషయాలను మీరు గమనించాలని హృదయపూర్వకంగా మీడియా మిత్రులకి మరి వందనాలు, మరి నాయకులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను.